వచ్చాడు కదా, అదే పాలసీ అమలు చేశాడు కదా, రేపు పొద్దున పాలసీ అమలు చేయాల్సి రావచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఏం చెప్పారు? కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడు రాజశేఖర రెడ్డి అన్నట్టు. కార్పొరేట్ శక్తులు అందరూ ఎవరి చేతిలో ఉన్నాయి? తెలుగుదేశం చేతిలో ఉన్నాయి. అంటే తెలుగుదేశం వాళ్ళకి రాజశేఖర రెడ్డి దోచిపెట్టినట్ట. కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు. అయినా సరే అతను కంటిన్యూ చేశాడు. చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయాల్సి వచ్చింది కదా. ఓ విధానం అనేటటువంటి దాంట్లో కాంట్రవర్సీ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజల్ని కన్విన్స్ చేయడం కాదు, కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాం. ఎందుకంటే ఎదుటి వాడికి ఈ ప్రయోజనం యొక్క ఓటు పోకూడదని కోరుకుంటారు రాజకీయాలు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి రైతు బజార్ స్కీమ్ ని రాజశేఖర రెడ్డి ఎక్కిరించాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి జన్మభూమిని శ్రమదానాన్ని రాజశేఖర రెడ్డి ఎక్కిరించాడు. అతను వచ్చే కంటిన్యూ చేయాల. బట్ రాజశేఖర రెడ్డి అతను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే కంటిన్యూ ఏది చేయగలుగుతాం? స్థిర నిర్ణయంతో. రేపు చంద్రబాబు నాయుడు అన్న మీరు అన్నట్టే ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేయాలి. అప్పుడు ఏమంటారు? జగన్ అప్పుడు అదే కదా చెప్పింది అంటారు. అంతే కదా. ఇప్పుడు జిందాల్ కంపెనీ వాడు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాడు. అప్పుడు వీళ్ళు ఎక్కిరించారు. మా చంద్రబాబు నాయుడు అంత ముందే శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేశాడు కానీ ఏమన్నా కన్స్ట్రక్షన్ జరిగిందా? లేదు. వీళ్ళు జిందాలోడు పెద్ద దుర్మార్గుడు, జిందాలు అమ్మాయిలు కూడా ఏడిపించే రాక్షసుడు, అట్లాంటి వాడితో బంధాలంటూ ఒక అడిషనల్ డీజీని తీసుకెళ్లి బొక్కలో దోశారు. 2 పోలీస్ అధికారుల మీద సస్పెన్షన్లు పెట్టారు. ఇప్పటికి కూడా పోటీ లేదు. మరి అదే జిందాలతో ఇప్పుడు కూర్చుని పంచుకుంటే అదే జిందాలకి ఇప్పుడు చేస్తుంది.